ఇటీవల రష్యా ప్రయోగించిన RS-26 రూపిష్ ఏ రకమైన క్షిపణి? ఇది ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో లక్ష్మి యోజనను ప్రారంభించింది? గుజరాత్. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఓట్స్ను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది? సెక్యులర్ మరియు సోషలిస్ట్. నీటి కొరత, కరువు మరియు అడవి మంటల కారణంగా ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఈక్వెడార్ దేశం. ఏ సంస్థ ఇటీవల సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE. 2025 ఆర్మీ డే పెరేడ్ను ఏ నగరం నిర్వహిస్తున్నది? పూణే. 2024 మహిళల ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. జాతీయ గోపాలరత్న అవార్డులు 2024ను ఏ మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది? ఫిషరీస్, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. భారతదేశం ఏ 4 యూరోపియన్ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? స్విట్జర్లాండు, ఐస్లాండు, నార్వే మరియు లిచ్టెన్స్టైన్. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? పండితుల పరిశోధన కథనాలు మరియు జర్నల్లకు దేశవ్యాప్తంగా యాక్సెస్ను అందించడం. భారతదేశంలోని అధ్యాపకులకు సాధికారత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వినూత్న డిజిటల్ ప్లాట్ఫారం పేరు ఏమిటి? టీచర్ యాప్. పాన్ సేవలను మరింత వేగంగా, మరింత సురక్షితమైనదిగా మరియు పర్యావరణ అనుకూలంగా ఉండేలా డిజిటలైజ్ చేయడానికి మరియు క్రమబద్ధీకరించడానికి ఏ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? పాన్ 2.0 ప్రాజెక్ట్. లింగ హింసకు వ్యతిరేకంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు? నయీ చేత్న పహల్ బద్లావ్ కి. IPL వేలం 2025లో ఎన్నుకోబడిన అతి చిన్న వయస్కుడైన క్రికెటర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? గోవాలో. లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? అబ్ కోయి బహనా నహీ.